రాజమౌళిని జక్కన్న అని అంటామని తెలుసు కదా. అయితే ఈ పేరు ఊరికే రాలేదండి మహాప్రభు. అయితే ఒక్కసారి టైటిల్ చూడండి. ఎస్, జక్కన్న లేటెస్ట్ సినిమా వారణాసి అని తెలుసు. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటికి వస్తూ ఉంటే అసలు ఈ సినిమా రేంజ్ ఏంటో, ఆ సినిమాలో మహేష్ బాబుని రాముడిగా జస్ట్ చూపించారు. ఆయన అవతారంతో పాటు రామాయణంలోని కీలక సన్నివేశాలు చూపిస్తారంట. అది కూడా 3500 ఆర్టిస్టులు, ఇంకా 50,000 వానర సైన్యం అంటే అమ్మో, ఏం ప్లాన్ చేశావు జక్కన్నా. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన అన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రపంచంలోని ప్రముఖ దర్శకులు, యానిమేషన్ నిపుణులు, సినీ అభిమానులు పాల్గొంటున్న ఈ వేడుకలో రాజమౌళి హాజరు కావడం భారతీయ సినీ పరిశ్రమకు మరో గౌరవంగా మారింది. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో కనిపించే విజువల్ స్టైల్, భావోద్వేగాలు, సాంకేతిక నైపుణ్యం గురించి అక్కడి సినీ ప్రముఖులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి తన సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకోవడంతో పాటు ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆయన చెప్పిన వివరాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ప్రకృతి విలయాలు, భారీ విపత్తులు, అద్భుతమైన ఫ్యాంటసీ ప్రపంచాలు, ప్రేక్షకులు ఇప్పటి వరకు పెద్ద తెరపై చూడని విజువల్ ఎక్స్పీరియన్స్ ను ఈ సినిమాలో అందించనున్నట్లు రాజమౌళి తెలిపారు. అయితే ఈ భారీ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిటికంటే కథకు అసలు బలం భావోద్వేగాలేనని ఆయన స్పష్టం చేశారు. వారణాసి కథలో తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధమే ప్రధాన అంశమని రాజమౌళి వెల్లడించారు. ఎంత పెద్ద యుద్ధాలు జరిగినా, ఎంత అద్భుతమైన విజువల్స్ కనిపించినా ప్రేక్షకుల హృదయాలను తాకేది ఈ భావోద్వేగాలేనని చెప్పారు. కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, బాధ్యత వంటి అంశాలు కథను ముందుకు నడిపిస్తాయని తెలిపారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా భావోద్వేగాలకే అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో హైదరాబాద్లో మరో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ షెడ్యూల్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచే యుద్ధ సన్నివేశాలకు సంబంధించిందని చెప్పారు. ఈ యుద్ధ సన్నివేశాల కోసం దాదాపు 3500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. భారీ స్థాయిలో సెట్లు నిర్మించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. యాక్షన్ కొరియోగ్రఫీ నుండి విజువల్ ఎఫెక్ట్స్ వరకు ప్రతి విభాగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. అయితే యుద్ధ ఘట్టానికి సంబంధించిన మరో విశేషాన్ని రాజమౌళి వెల్లడించడంతో అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు. తెరపై ఏకకాలంలో సుమారు 50,000 మంది వానరులు కనిపించేలా ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాధారణ కంప్యూటర్ గ్రాఫిక్స్ కు భిన్నంగా అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీతో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి వానరం సహజంగా కదులుతూ యుద్ధంలో పాల్గొంటున్నట్లుగా కనిపించేలా భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ రూపొందిస్తున్నారని చెప్పారు. ఈ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయి విజువల్ అనుభూతిని అందిస్తాయని రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఇంతవరకు భారతీయ సినిమాలో చూడని స్థాయిలో ఈ యుద్ధ ఘట్టం ఉంటుందని చెప్పారు. కథకు తగ్గట్టుగానే ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, కేవలం చూపించడానికి మాత్రమే కాకుండా కథలో భాగంగా సహజంగా కనిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. రాజమౌళి మాట్లాడుతూ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా కథే సినిమాకు ప్రాణమని మరోసారి గుర్తు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కథను మరింత బలంగా చెప్పడానికి ఉపయోగపడాలే తప్ప వాటి కోసమే సినిమా తీయకూడదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అందుకే ప్రతి సాంకేతిక అంశాన్ని కథకు అనుగుణంగానే రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వారణాసిపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఆసక్తి నెలకొంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతి సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్రాన్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 50,000 వానరులతో రూపొందిస్తున్న యుద్ధ సన్నివేశం గురించి సినీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ బృందాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి.
ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తయితే వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. రాజమౌళి మరోసారి భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారణాసి ఎలాంటి కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందో చూడాలనే ఆసక్తి రోజు రోజుకు పెరిగిపోతుంది.